ఇండియన్ ఆర్మీ అంటే ఫస్ట్ థింగ్ కలలో అయినా మనిషి గుర్తొచ్చేది జమ్మూ కాశ్మీర్, అక్కడ ఎగిరే జెండా, దానికి మనం కొట్టే సెల్యూట్. ఎస్. సో ఎన్నిసార్లు మీరు అలా సెల్యూట్ చేశారు? ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేది చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఇంకో విషయం ఏంటి అంటే, మన ఇండియన్ ఫ్లాగ్ ఎవరు డిజైన్ చేశారు? పింగళి వెంకయ్య గారు, ఒక తెలుగు వ్యక్తి, విజయవాడ మచిలీపట్నానికి చెందిన ఆయన వరల్డ్ వార్ 1లో ఫైట్ చేసినప్పుడు బ్రిటిష్ ఫోర్సెస్ తరపున ప్రతి కంట్రీకి వాళ్ళ ఫ్లాగ్ ఉండేది. ఎగ్జాక్ట్లీ. మనకు ఉండేది కాదు, ఎందుకంటే మనం బ్రిటిష్ కింద ఉన్నాం కాబట్టి. మన ఫ్లాగ్లో బ్రిటిష్ది అది ఉండేది, జాక్ ఉండేది. సో ఆయనకు అనిపించింది ఏంటంటే, మనకు కూడా ఒక ఫ్లాగ్ ఉండాలి, మనం యాజ్ ఇండియన్ సెల్యూట్ చేయాలి అంటే మన ప్రతీక కూడా ఒకటి ఉండాలి అని. అలాంటి థాట్లో నుంచి పుట్టుకొచ్చిన విషయమే ఇండియన్ ఫ్లాగ్. సో అది ఒక తెలుగు అతను దాన్ని డిజైన్ చేస్తే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా, మీరు ఒలింపిక్స్కి వెళ్ళినా కానీ, మీరు ఒక మౌంటైన్ ఎక్కినా కానీ, అన్నిటికన్నా ఫస్ట్ మీరు బయటకు తీసేది ఏంటి? మీ ఫ్లాగ్. మన ప్రైడే అది. సో అలాంటి దాన్ని హాయిస్ట్ చేయడానికి నాకు చాలా ఫస్ట్ నుంచే ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఎలాగా అంటే, నా రెజిమెంట్ ఏదైతే ఉందో 53 ఇంజనీర్ రెజిమెంట్, ఆ రెజిమెంట్లో ఒక ట్రెడిషన్ ఏంటి అంటే, ఎవ్రీ January 26th మా రెజిమెంట్లో ఏదైతే ఫ్లాగ్ హోయిస్టింగ్ ఉంటుందో, ద యంగెస్ట్ ఆఫీసర్ హోయిస్ట్ ద ఫ్లాగ్.